ఫస్ట్ టైం మన తోటలో వస్తుంది ఒక వెరైటీ సొరకాయ. ఇది బుజ్జిముండి ఎంత క్యూట్గా ఉందో. ఇది మా వాటర్ యాపిల్ మొక్క అండి, గ్రీన్ కలర్ వాటర్ యాపిల్స్ వస్తాయి కదా అది. దీనికి పూత చూడొచ్చు ఎంత హెవీగా వచ్చిందో. ఇంత మంచిగా వచ్చిన ఈ మొగ్గలన్నీ మంచిగా వెడిసి మంచిగా పూసి ఇవి రాలిపోకుండా బ్రహ్మాండంగా పెరిగి మనకు ఈల్డ్ మంచిగా రావాలంటే మనం వీటికి ఎరువులు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇది మా సూర్యనామ చెర్రీ మొక్క. ఎంత హెవీ బ్లూమ్స్ వచ్చాయో చూడండి. ప్రతి కొమ్మకి ఎన్నెన్ని పువ్వులు, ఎంతెంత మొగ్గలు ఎట్లా వస్తున్నాయి చూడండి. సాయిల్లో ఇచ్చే వాటి గురించి మాట్లాడే ముందు వీటికి స్ప్రే చేసి చూపిస్తాను. నేను ఇస్తున్నవి ఇవే అండి. ఇవన్నీ 100% ఆర్గానిక్ ఫర్టిలైజర్స్. ఈ హైగ్రో అనేది గ్రోత్ ప్రమోటింగ్ హార్మోన్స్తో ఉంటుందండి. గ్రోత్ ప్రమోటింగ్ బ్యాక్టీరియా ఉంటుంది దీంట్లో. ఈ వీగ్రో అనేదేమో మైక్రో న్యూట్రియంట్స్. దీంట్లో మనం మొక్కలకు కావాల్సిన జింక్, ఐరన్, కాపర్, మాలిబ్డినం, మ్యాంగనీస్, బోరాన్ లాంటి ముఖ్యమైన పోషకాలన్నీ ఉంటాయన్నమాట. హైగ్రోలో ఇంకా బ్యాసిలస్ స్పీసీస్ కూడా ఉంటాయి. అండ్ మొక్క మంచిగా ఏపుగా పెరగడానికి హెల్ప్ చేస్తాయి. కాయ సైజ్ మంచిగా రావడానికి ఈ మైక్రో న్యూట్రియంట్స్ అనేవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. దాంతోపాటు నేను ఈ సిగ్మా ఎన్బి కూడా కలిపి కొడుతుంటాను. సిగ్మా ఎన్బి ఏంటంటే ఫ్లవరింగ్ని బూస్ట్ చేస్తుంది, ఫ్లవర్ బూస్టర్ అని చెప్పుకోవచ్చు. మొగ్గలు ఇంకా ఎక్కువ వచ్చి మంచిగా ఈల్డ్ రావడానికి హెల్ప్ చేస్తాయండి. ఒక 10 లీటర్ల వాటర్ తీసుకుంటే ఇవన్నీ ఒక్కొక్క మూత పోస్తాను అనమాట. ఈ క్యాప్ తోటి పోసేసి వాటర్లో వెంటనే కలిసిపోయింది మొక్కల మీద మంచిగా స్ప్రే చేసేస్తాను. పూలు విడిచిన టైంలో స్ప్రే చేయకూడదు, మనకి మొగ్గ స్టేజ్లో ఉన్నప్పుడు చేయాలి. అండ్ ఆ పూలు మళ్ళీ మనకి పువ్వులుగా కాయలుగా కన్వర్ట్ అయినప్పుడు అప్పుడు స్ప్రే చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడు పురుగులు పట్టకుండా మంచి ఈల్డ్ వస్తాయి. ఇవి తింటావా? నిమ్మకాయ, ఇవి తినే నిమ్మకాయ. మీకు ఒక గార్డెన్ చూపిస్తే ఉన్నాం చూడండి. ఇది కొత్త గార్డెన్. అన్ని మల్బెరీలు, అవి జామ, మల్బెరీలు, నిమ్మకాయలు అవి పండేస్తున్నాయి అన్నమాట. చూడండి నేను తింటున్న మల్బెరీ. వీడియోని లైక్ చేయమని చెప్పండి. వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్, అట్టే కింద కామెంట్ ఇచ్చిన లింక్ చేయాలి. మొక్కలు మంచి ఈల్డ్ ఇస్తున్నప్పుడు సాయిల్ అప్లికేషన్ డెఫినెట్గా చేస్తాను నేను. భూమి లోపలికి ఇవ్వాల్సిన ఫర్టిలైజర్స్ వచ్చేసి బోన్ మీల్. దీని గురించి మీ అందరికీ తెలిసిన విషయమే. బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్, సీవీడ్, ఇదేమో పొగాకు, ఇది కూడా మంచిగా హెల్ప్ చేస్తుంది. వ్యామ్, పాసిలోమైసిస్ ఇవేమో నెమటోడ్స్ రాకుండా హెల్ప్ చేస్తాయి అనమాట. ఇవన్నీ కంపోస్ట్లో కలిపేసి మొక్కలన్నిటికీ మీకు ఇచ్చే తెలుసు కదా, నా వీడియోలో చూస్తూనే ఉంటారు. ఆ విధంగా ఇస్తూ ఉంటాం. మొక్కలు మంచిగా పెరుగుతాయి, మంచి ఈల్డ్ ఇస్తాయండి. కూరగాయ మొక్కలు, పండ్ల మొక్కలు పెంచే వాళ్ళైతే తప్పకుండా ఇవి ఇవ్వాలని నేను చెప్తాను. మొక్కలు చనిపోయే మొక్కలు కూడా రివైవ్ అవుతాయి మన ఈ బయో ఫర్టిలైజర్స్ వాడుతూ ఉంటే. చూపించిన ఈ ఫర్టిలైజర్స్ కానీ గ్రో బ్యాగ్స్ కానీ మా దగ్గర ఉన్న అవైలబుల్ ఐటమ్స్ ఏమైనా కావాలనుకుంటే మా వెబ్సైట్ విజిట్ చేయండి, www.orggardener.in. లేకపోతే మాకు వాట్సాప్ ద్వారా కూడా మెసేజ్ చేసి ఇవి తెప్పించుకోవచ్చు. 9014541405 మా వాట్సాప్ నెంబర్ వచ్చిందంటే ఎప్పుడు ఏదో రకమైన లిక్విడ్స్ చేసుకుంటూ మొక్కలకి ఇస్తూ ఉండాలి, అప్పుడే అవి మంచిగా పెరుగుతాయి. ఇంతకుముందు అయితే నేను హోమ్ మేడ్ రెమెడీస్ చాలా చేసేవాళ్ళని. కాకపోతే ఇప్పుడు కాస్త ఆ ఓపిక తగ్గిపోయింది. అవి చేసి స్టోర్ చేసుకునేంత పేషెన్స్ కూడా ఉండట్లేదు. నాలాంటి వాళ్ళ కోసం ఇవి హెల్ప్ అవుతాయని ఈ వీడియో చేస్తున్నా. గ్రోత్ ప్రమోటర్స్, మైక్రో న్యూట్రియంట్స్, సీవీడ్ లిక్విడ్ అండ్ ఫ్లవరింగ్ బూస్టర్ ఇవి స్ప్రే చేద్దామని అనుకుంటున్నా ఈరోజు వీడియోలో. ఇవి కొనుక్కున్నవే చేయాలా, మా ఇంట్లో చేసుకోవద్దా అంటే ఖచ్చితంగా మీరు మీ ఇంట్లో చేసే రెమెడీస్ వాడచ్చు. అలోవెరా కట్ చేసి సోక్ చేసి ఇవ్వండి, అవి కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి. కిచెన్ వేస్ట్ లిక్విడ్ చేసుకొని అది కూడా ఇవ్వండి. అరటి పండ్లు, బెల్లం అవి కలిపి చేసుకునేవి చాలా రకరకాల ఫర్టిలైజర్స్ నేను ఇంతకుముందు చేసి మీకు చూపించాను, వాడాను కూడా. అవి కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి. మీకు ఓపిక ఉంటే ఖచ్చితంగా అవి కూడా ట్రై చేయండి. నా వీడియోస్, పాత వీడియోస్ చూస్తే మీకు చాలా డీటెయిల్గా అర్థమవుతాయి ఆ లిక్విడ్స్ చేసుకునేది ఎట్లా అనేది. నా అలాంటి బద్ధకస్తులు అనుకోవచ్చు, లేకపోతే టైం సరిగ్గా అన్నీ చేసుకునే ఓపిక లేని వాళ్ళ కోసం, అండ్ మొక్కలు మంచి ఈల్డ్ రావాలి, పెరగట్లేవని ఫీల్ అవుతూ ఉంటాం కదా, అట్లాంటి వాళ్ళకి షార్ట్ కట్ అనమాట. జస్ట్ ఈ బాటిల్స్ తెప్పించుకోవడం, అది వాటర్లో కలుపుకోవడం, స్ప్రే చేయడం. చూపిస్తా పదండి. టబ్బులో నేను 20 లీటర్స్ వాటర్ తీసుకున్నా, 20 లీటర్ల నీళ్ళు తీసుకున్నా. ఇవి యాక్చువల్గా ఏంటంటే ఒక్కొక్క బాటిల్లో ఉన్నది 2 to 5 ml చొప్పున తీసుకోవచ్చు. అంటే 1 లీటర్ నీటికి 2 to 5 ml చొప్పున వేసుకోవచ్చు. ఇప్పుడు 20 లీటర్లు తీసుకున్నా కాబట్టి
40 ml దాకా కూడా వేసుకోవచ్చు ఒక్కొక్కటి. కాకపోతే అన్నీ కలుపుతాం కదా, కొంచెం ఓవర్ డోస్ అవుతుంది కాబట్టి కొంచెం పల్చగా ఉండడం కోసం కొంచెం తక్కువ క్వాంటిటీ ఇస్తా. ఈ క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్లో అప్రాక్సిమేట్లీ 15 to 20 ml పట్టుద్ది. సో 20 లీటర్స్ నీటికి అన్ని వెరైటీస్ ఒక్కొక్క క్యాప్ ఇస్తాయి, 4 వెరైటీస్. ఇది ఫస్ట్ మనం వేసింది హైగ్రో అండి. ఇది ప్లాంట్ గ్రోత్ ప్రమోటింగ్ హార్మోన్ ఉంటుంది దీంట్లో. మొక్కలు చచ్చుపడిపోయినా, పెరగట్లేవని అనుకున్నా, అట్లనే హాల్ట్ అయిపోయినా ఇది ఇస్తే కనుక మంచిగా పెరుగుతాయి. దీంట్లో బ్యాసిలస్ స్పీసీస్ కూడా ఉంటాయి. ఇది ఎందుకు హెల్ప్ చేస్తాయి అంటే, ఒక్కొక్కసారి మనం మొక్కల్ని ప్రూన్ చేస్తాం, ముఖ్యంగా పండ్ల మొక్కల్ని. ఎండుకుళ్ళు తెగులు వస్తుంది. ప్రూన్ చేయగానే అది కొమ్మ మనం కట్ చేసిన దగ్గర నుంచి అట్లాగా ఎండిపోతూ వస్తూ చనిపోతుంది మొక్క. సో అట్లా అవ్వకుండా హెల్ప్ చేస్తుంది బ్యాసిలస్ స్పీసీస్ అనేది. కంపల్సరీ మీరు మొక్కలు ప్రూన్ చేసినప్పుడు ఈ హైగ్రోని స్ప్రే చేయండి. బ్యాసిలస్ స్పీసీస్ అంటాం, తప్పకుండా ఇది వాడండి. మంచిగా ఆకుకూరలకు కూడా ఇస్తే ఆకుకూరలు కూడా ఫాస్ట్గా పెరుగుతాయి. ఇది మైక్రోన్యూట్రియంట్స్ వీగ్రో F4 అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది పండ్ల మొక్కలకి, పండ్ల తోటలకు కావాల్సిన ముఖ్యమైన పోషకాలను అందించు దివ్య ఔషధం ఇది. దీన్ని వేరే ఏ పంటలకు వాడచ్చు అంటే వరి, పత్తి, బత్తాయి, మామిడి, దానిమ్మ, బొప్పాయి, ద్రాక్ష, జామ, అరటి మొదలగు అన్ని పండ్ల తోటలకి వాడచ్చు. దీంట్లో మొక్కలకి మెయిన్గా ఇచ్చేది ఐరన్, కాపర్, జింక్, మాలిబ్డినమ్, మ్యాంగనీస్, బోరాన్. ఇవి ఒక్కొక్క ఎలిమెంటు ఒక్కొక్క పార్ట్లో మొక్కకి అంటే ఆకుల్లో లోపాన్ని బట్టి చెప్పొచ్చు అనమాట. అది బోరాన్ లోపమా, మెగ్నీషియం లోపమా అని అది అంటే మనకంత నాలెడ్జ్ లేదు, కానీ జనరల్గా అయితే ఒక్కొక్క లోపానికి ఒక్కొక్క రకంగా మొక్క బిహేవ్ చేస్తుంది. అట్లా కాకుండా పండ్లు మంచి సైజు రావాలి, మంచిగా పెరగాలనుకుంటే మైక్రో న్యూట్రియంట్ లిక్విడ్ ఇవ్వాలి. కూరగాయలు మంచిగా పెంచడానికి హెల్ప్ చేస్తాము. ఇది కూడా ఒక క్యాప్ అంత పోసేసి ఇచ్చేద్దాం. ఇది సిగ్మా NB. దీని గురించి ఆల్రెడీ ఇంతకుముందు చూపించాను మీకు. ఇది ఫ్లవరింగ్ బూస్టరు. పూల మొక్కలు పెంచుకునే వాళ్ళు కూడా, కూరగాయలు పండ్లు పెంచుకునే వాళ్ళు మొక్కలకు పూలు మంచిగా పోయడానికి హెల్ప్ చేస్తుంది. ఇది కూడా ఒక క్యాప్ పోసేద్దాం. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫోటోకాన్. ఇదేంటంటే సీవీడ్ ఎక్స్ట్రాక్ట్, సూపర్ కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది. సీవీడ్తో పాటు దీంట్లో హ్యూమిక్ అండ్ అమైనో యాసిడ్స్ కూడా మిక్స్ అయి ఉంటాయి. దాంతోపాటు ప్లాంట్ గ్రోత్ ప్రమోటింగ్ హార్మోన్ అని EM సొల్యూషన్ అని అంటారు. అది కూడా మిక్స్ చేసి చేసిన మంచి ఫార్ములా. వాడే ముందు ఒకసారి ఇవన్నీ ఎప్పుడైనా షేక్ చేసి వాడాలి. సీవీడ్ లిక్విడ్ కూడా అన్ని రకాల మొక్కలకి, అన్ని రకాల పంటలకి వాడుకోవచ్చు. ఇది వాడడం వల్ల బలమైన వేర్లు, అధికంగా పుష్పాలు మరియు ఫలాలు ఏర్పడతాయి. మొక్క నేల నుండి పోషకాలు సమృద్ధిగా స్వీకరిస్తుంది. ఆకులు రాలడం, పువ్వులు మరియు పిందె రాలడాన్ని అరికడుతుంది మరియు సాధారణ వ్యాధుల నుండి మొక్కల్ని రక్షిస్తుంది. మొక్కలకు వర్షాభావ పరిస్థితులను తట్టుకునే శక్తిని ఇస్తుంది. అధిక పంట దిగుబడిని ఇస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఇది కూడా మనం వాడాలి. అండ్ అన్ని కాంపోజిషన్ కలిపి వాడితే మంచిగా ఉంటుంది అన్నమాట. ఇంకా రిజల్ట్స్ చూడండి, మామూలుగా లిక్విడ్ ఇంత సూపర్ కాన్సన్ట్రేటెడ్ ఉంది చూడండి, ఇంక్ ఉన్నట్టుంది. ఇది కూడా ఒక స్పూన్ అట్లా కలిపేద్దాం. ఇవి వాడడం అయిపోయిన తర్వాత మీరు టైట్గా క్లోజ్ చేసేసి నీడలో పెట్టుకోండి. ఎండకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టొద్దు. ఎండకి పెడితే వీటిలో ఉండేవి అవి జీవాలు ఉంటాయి అన్నమాట, బయోఫర్టిలైజర్స్. ఇవి ఆ జీవం నశించిపోతుంది కాబట్టి ఎండకి పెట్టకండి. వాటర్ కలర్ చూడండి ఎట్లా చేంజ్ అయిందో. ఇది చాలా సింపుల్, ఎందుకంటే మనం ఏమీ ఫర్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, నానబెట్టాల్సిన అవసరం లేదు, 2-3 రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అప్పటికప్పుడు కలుపుకోవచ్చు, మొక్కలకి స్ప్రే చేసేసుకోవచ్చు, సాయిల్ అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. ఇది మా గ్రీన్ కలర్ వాటర్ యాపిల్ అండి. దీన్ని చూడండి మీరు, మొగ్గలు ఎట్లా వచ్చాయో చూడండి, ఎంత హెవీగా వచ్చాయి. కింద కూడా చాలా హెవీగా వచ్చాయి. ఈ మొగ్గలు రాలిపోకుండా మంచిగా పువ్వులుగా మారి ఆ పువ్వులు పిందెలుగా మారాలంటే వీటికి ఫర్టిలైజర్స్ పడాలి. లాస్ట్ మంత్ ఏం చేసామంటే కంపోస్ట్లో బయోఫర్టిలైజర్స్ కలిపించాను. వామ్, పాస్లోమైసిస్, ఎప్సమ్ సాల్ట్, సీవీడ్, బోన్ మీల్,
పొగాకు కొంచెం, మెటరైజం, కంపోస్ట్ ఫార్ములా అవన్నీ కలిపి మొక్కకు ఒక గుప్పెడు చొప్పున ఇచ్చుకుంటూ వెళ్ళాము. దాని రిజల్టే అనుకుంటున్నా ఇన్ని బ్లూమ్స్ రావడం కోసం. అదేవిధంగా సిగ్మా ఎన్బి అని ఇందాక చూపించాను కదా, అది కూడా ఒకసారి స్ప్రే చేశాను అనమాట. అందుకని ఇంత హెవీగా వచ్చిందేమో అనుకుంటున్నా. ఎండాకాలం ఇట్లా మంచిగా వస్తాయి ఫ్రూట్ ప్లాంట్స్, పూత మంచిగా వస్తుంది, మొక్కలు కూడా అప్పటి వరకు పెరగని చలికాలంలో హాల్ట్ అయిపోయినాయి కూడా ఇప్పుడు ర్యాపిడ్గా పెరగడం స్టార్ట్ అవుతుంది. ఇది మా మునగ మొక్క, ఇది కూడా ఎండిపోయినట్టు అయింది. బయో ఫర్టిలైజర్ ఇచ్చాక ఇది కూడా మళ్ళీ చూడండి, మళ్ళీ పిందెలు స్టార్ట్ అయింది, సన్నగా పిందెలు పడుతుంది ఇప్పుడిప్పుడే. ఇది స్ప్రే చేసేటప్పుడు మనం సాయిల్ మీద కూడా కొంచెం, అంటే మొత్తం మట్టి తడిచేలాగా కాదు కానీ కొద్దిగా ఆల్రెడీ తడి ఉంటుంది కదా, అట్లా స్ప్రే చేసేచ్చు. ఆకుల మీద కింద నుంచి మొక్క అంతా తడిచేలాగా స్ప్రే చేయాలి. ఎండుకుళ్ళు తెగులు వచ్చిన మొక్కని నేను కొంతవరకు మన బయో ఫర్టిలైజర్స్తో కాపాడుకోగలిగానని చెప్పడానికి ఇది నిదర్శనము. ఇది మా పునాసం మ్యాంగో అండి. ఇవి కొంచెం పెరగట్లేదని చెప్పి ప్రూనింగ్ చేసాము. చేయడంతో రెండు ఎండుకుళ్ళు వచ్చింది, పైనుంచి అట్లా ఎండిపోతూ వస్తుంది అనమాట. మొక్క ఆల్మోస్ట్ చనిపోయినట్టు అయింది, కానీ ఇక్కడ చూడండి ఇప్పుడు చిగుర్లు వస్తుంది. దీనికి మనం ఈ బ్యాసిలస్ స్పీసీస్, అదే మన హైగ్రోది ఒకసారి స్ప్రే చేశాను, బయో ఫర్టిలైజర్స్ కూడా ఇచ్చాను అనమాట సాయిల్లో. చనిపోయే మొక్కని నేను బ్రతికించుకోగలిగాను ఈ విధంగా. మొక్కలు ప్రూన్ చేసినప్పుడు ఎప్పుడైనా కంపల్సరీ ఆ చిగుర్ల దగ్గర, అంటే ఎక్కడైతే మనం కట్ చేస్తామో అక్కడ ఇది కంపల్సరీ స్ప్రే చేయండి. ఇది తైవాన్ జామ, దీనికి కూడా బ్లూమ్స్ చూడండి మంచిగా పిందె మీద ఉంది. అండ్ ఇదేమో అంజీర్ ప్లాంట్, ఇది కూడా హెవీగా వస్తాయి ఎప్పుడు. కాకపోతే ఈ కాయలు ఏవి మేము తినము, అన్ని పిట్టలే. అవి పండే లోపు మేము తెంపే లోపే పిట్టలు స్వాహా చేసేస్తాయి. ఇదేమో చిన్న జామ. ఈసారి మనం స్ట్రాబెర్రీ జామ టేస్ట్ చూడొచ్చు. ఇదిగో చూడండి పిందెలు వచ్చాయి. ఇది చూపి, పిందెలు ఇక్కడ ఉన్నాయి అండ్ ఇవ్వండి ఈ కొమ్మకు కూడా ఉన్నాయి. అండ్ ఇది మనీలా చెర్రీ అండి, చూడండి ఎట్లా వచ్చినాయో కాయలు. ఇది మల్బెరీ ప్లాంట్, ఇది మొన్న ఒక వారం అవుతుంది అనుకుంటా స్ప్రూన్ చేసి, మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి, చిగుర్లతో పాటు కాయలు కూడా స్టార్ట్ అయినాయి. ఇది ఇచ్చిన తర్వాత రిజల్ట్ మీకు చాలా తొందరగా, అంటే ఇప్పుడు ఈ వారం ఇచ్చాం కదా, నెక్స్ట్ వారం ఇంకొకసారి స్ప్రే చేసి ఆ 3వ వారం వరకు చూస్తే రిజల్ట్ ఇమీడియట్గా కనిపిస్తుంది. ఒక 2-3 వీక్స్ ఇది స్ప్రే చేస్తే చాలు, 3rd స్ప్రే వరకు మనకి రిజల్ట్ కనిపించేస్తుంది. మొక్కలు అప్పటి వరకు హాల్ట్ అయిపోయినా కూడా మంచి ఎదుగుదల వచ్చి కనిపిస్తాయి. మంచి పూలు ఆల్రెడీ ఉంటే మంచి పిందెలుగా మారి పూత రాలిపోకుండా మంచిగా హెల్ప్ చేస్తుంది. ఫ్రూట్ ప్లాంట్స్కి ఏంటంటే అది ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కన్వర్ట్ అవుతుంది చూడండి, అప్పుడు హెవీగా వాటర్ పోయకూడదు, వాటర్ చూసుకొని పోయండి. ఎంత ఎండాకాలం అయినా గుమ్మరించొద్దు, అది తడిగా ఉంటే ఆ రోజు ఇవ్వకున్నా పర్లేదు, అది మేనేజ్ చేసుకోగలుగుతుంది. హెవీగా వాటర్ పోస్తే మొక్క రూట్స్ ఇబ్బంది పడతాయి అన్నమాట. ఈ డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసి మనకి సమ్మర్ అయిపోగానే వానాకాలంకి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ సమ్మర్ టైంలో దానికి మంచిగా ఫుడ్ పెట్టి ఇట్లాంటి లిక్విడ్స్ అవి ఇస్తూ ఉంటే దాని నుంచి ఈల్డ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. పొలాల్లో రైతులు ఎట్లా ఇస్తారు, మనం అంత రేంజ్లో ఇవ్వలేం, కానీ ఇట్లాంటివి అప్పుడప్పుడైనా మీరు ఇవ్వగలిగితే మీ మొక్కలు కాస్త హెల్దీగా ఉండి ఎంతో కొంత ఈల్డ్ అయితే ఇవ్వగలుగుతాయి. నేను ఒక టబ్ కలిపేస్తే మా మొక్కలన్నిటికీ ఒక రౌండ్కి సరిపోతుంది. ఇన్ని మొక్కలు ఉన్నాయి కాబట్టి అంత పెద్ద టబ్లో కలుపుతున్నా. మీ దగ్గర కొన్ని మొక్కలు ఉంటే కనుక తక్కువ క్వాంటిటీస్లో కలుపుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 లీటర్స్ క్వాంటిటీ అనుకోండి మీరు స్ప్రే చేసేది, అప్పుడు ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించిన లిక్విడ్స్ అన్నీ మంచిగా షేక్ చేస్తే కలిసిపోతాయి, దాన్ని మంచిగా పిచికారీ చేసుకోండి మొక్కల మీద,
ఈ లిక్విడ్స్ అన్నీ కూడా 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఒకసారి తీసుకుంటే సంవత్సరం పొడుగుతా వాడుకోవచ్చు. కాస్ట్ కూడా అంత పెద్దగా ఏముండవు. మనం మొక్కలకి ఇచ్చే ఈల్డ్తో పోలిస్తే వీటికి పెట్టే ఖర్చు కూడా చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఇవి కావాల్సిన వాళ్ళు మా వెబ్సైట్ విజిట్ చేయండి, అక్కడ బుక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా అయినా బుక్ చేసుకోవచ్చు అండి. స్ప్రేయర్ గురించి కూడా అడుగుతారు. స్ప్రేయర్ కావాలంటే కూడా మన స్టోర్లోనే మన వెబ్సైట్లో అవైలబుల్ ఉంటుంది, చూసి బుక్ చేసుకొని తెప్పించుకోవచ్చు అండి. ఈ స్ప్రేయర్తో స్ప్రేయింగ్ ఈజీగా ఉంటుంది, ఇబ్బంది లేకుండా స్ప్రే చేసుకోవచ్చు. మొక్కలు మంచిగా తడుస్తాయి. ఈ చిక్కుళ్ళు ఇవన్నీ పండు బారిపోతున్నాయి, వాటికి అయిపోయింది సీజన్. ఇవన్నీ కట్ చేసి ఇప్పుడు బీరకాయలు పెట్టుకోవచ్చు, కాకరకాయలు పెట్టుకోవచ్చు, దోసకాయల ఫ్యామిలీ పెట్టుకోవచ్చు, దొండకాయలు పెట్టుకోవచ్చు, బెండకాయలు పెట్టవచ్చు. బీరకాయలు అయితే సమ్మర్లో బాగా వస్తాయి. ఈ రౌండ్ అంతా ఇవి తీసేసి బీరకాయలే పెడదామని చూస్తున్నా. అండ్ మట్టిలో మళ్ళీ మన ఎరువులు రిఫ్రెష్ చేయాలి, కంపోస్ట్ అండ్ బయో ఫర్టిలైజర్స్ కలిపి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. వీటికి కొంచెం కూడా చూడండి పేను బంక ఏమీ లేదు. పెస్ట్ ఆయిల్ అండ్ వైటిసీలియం కొట్టినప్పుడు మొత్తం వాష్అవుట్ అయిపోయాయి. ఫుల్ హెవీగా ఉండే అంతా క్లీన్ అయిపోయాయి. ఇంకా కూడా కాస్తూనే ఉన్నాయి, అక్కడక్కడ కాయలు చూడొచ్చు. ఇంకా తీసేస్తా అయినా కూడా. ఈ చిన్న గ్రో బ్యాగ్లో చూడండి గజానియాస్ ఎంత మంచిగా పూస్తున్నాయో. సాయంత్రం అయిపోయింది, ఇంకా ముడుచుకుంటున్నాయి, కానీ భలే అందంగా ఉంటాయండి ఇవి. ఈ స్ప్రే చేసేది ఎప్పుడైనా ముఖ్యంగా ఈ లిక్విడ్స్ అయితే మాత్రం సాయంత్రమే స్ప్రే చేయండి. మొక్కలు మంచిగా అబ్జర్వ్ చేసుకుంటాయి, మంచిగా పీల్చుకొని హెల్తీగా ఉంటాయి అన్నమాట. గులాబీలు కూడా ఎండాకాలం ఎండాకాలం ఎండిపోతూ ఉంటాయి కదా, మా దగ్గర చూడండి ఎట్లా పూస్తున్నాయో. అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్ రోజు, ఇటు పక్కనేమో కాశ్మీర్ రోజ్ ఉంది, ఇక్కడేమో క్రీపర్ రోజ్ ఉంది, నాటు గులాబీలు బ్లాక్ రోజెస్ కూడా ఉన్నాయి అటువైపు. అన్నీ కొండి ఇట్లా హెల్తీగా ఉంటాయి లిక్విడ్స్ ఇస్తూ ఉంటాయి. బయో ఫర్టిలైజర్స్ ఇస్తూ ఆ లిక్విడ్స్ ఇస్తూ ఉంటే చూద్దురండి ఎట్లా వస్తాయో వానపాములు. ఎక్కడ ఏ కుండీలో చూసినా ఇంత హెవీగా వస్తాయి. ఇంత ఎండలకు కూడా మా ఎర్త్వామ్ చూడండి ఎంత హెల్తీగా చూడండి. వర్మి కంపోస్ట్ ఇది చేసి పెడతాయి అనమాట, వాటికి ఫుడ్ వేస్ట్ పెడితే. ఇదిగోండి ఈ కుండీలో కూడా చూడండి ఎట్లా వచ్చాయో ఎర్త్వామ్స్. మన మట్టి ఇంత మంచిగా సారవంతంగా ఉంది, మనం అంత ఆర్గానిక్ చేస్తున్నామని నిదర్శనం అన్నమాట ఇవి ఉంటే. ప్రతి కుండీలో ఉంటాయి. ఇగోండి ఈ కుండీలో కూడా ఇంతకుముందు సొర ఉండేది, అది తీసేసాను, అయిపోయింది. ఇగోండి దీంట్లో కూడా ఎర్త్వామ్స్ చూడండి ఎట్లా వచ్చాయో. అండ్ వామ్స్ తిని చూడండి, ఇదంతా వామ్ క్యాస్టింగే. జాంకాయ చెట్టు కాసాయి జాంకాయలు, జాంకాయలు జాంకాయలు. మామిడి చెట్టు కాసాయి మామిడికాయలు, మామిడికాయలు మామిడికాయలు. జింట చెట్టు కాసాయి జింటకాయలు, జింటకాయలు. నా ముద్దు పేరు వచ్చింది సాటి రెడ్డి, నా ఇంటి ముందు పట్టుకున్న పచ్చ ఇల్లు కదే. అమ్మా బాబోయ్, ఎవరు నేర్పించింది నీకు ఈ పాటలన్నీ? పాటలన్నీ నువ్వే. నేను నేర్పించిందా? ఫోన్ నేర్పించిందా? నేర్పించిందా? వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఈ గార్డెన్ ఎలా ఉందో సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కూడా అనొచ్చు. ఆకాశం చూడండి ఎంత బాగున్నాయో, ఇల్లులు చాలా పెద్ద పెద్దవి ఉంటున్నాయి. మీకు గార్డెన్ చెప్పుతా ఆగండి. ఇది ఈ వీడియోలో మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందని ఆశిస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దామండి.